హాయ్ అండి. ఈరోజు పునుగులు ఎలా చేయాలో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలుగడ్డలు ఉడకబెట్టాలి. ఇక 2 కప్పులు బియ్యం పిండి, దుంపలు కప్పుకు ఒక బంగాళదుంప, ఆలుగడ్డ ఇక గిట్లా చుంచుకొని మెత్తగా ఉడకబెట్టుకొని నీళ్ళు వేసుకోవాలి. కప్పుల పిండికి 2 ఆలుగడ్డలు మెత్తగా ఉడకబెట్టి ఇక పిండిని ఆలుగడ్డలు వేసిన ఇక కొన్ని వాటర్ పోతున్నా, మరీ ఎక్కువ పోసుకోవద్దు వాటరు, గ్రైండర్ పెట్టాలి. ఇక గ్రైండర్ పెట్టినాం. పిండిలో మరీ మెత్తగా కాకుండా గట్టి కాకుండా వడలు వచ్చేలాగా చూడాలి. గిట్లా గిట్లా రోజు అయితే అదేంటి బియ్య పిండి పోసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండి అని పోసుకోవచ్చు. కొంచెం వేపాకు, ఇక ఒక పచ్చిమిర్చి చిన్న రౌండ్ కట్ చేసిన, ఇందా కళ్యామాకు, మిరపకాయలు, జీలకర్ర, ఇక కొత్తిమీరాకు, ఇక తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఇక కొంచెం పిండి లూజ్ అయింది, కొంచెం బియ్య పిండి పోసుకోవాలి. ఇలా అని ఒక స్పూను మైదా పిండి పోతున్నా, దీన్ని కలిపి చూద్దాం. సరిపోతుంది, ఇదే సరిపోతుంది, లేకపోతే ఇంకా కొంచెం పోసుకోవాలి. ఇంకో మైదా పిండి, ఇట్లా అయ్యో ఇట్లా వేసుకోవాలి. ఆయిల్ అయ్యో అత్త పెట్టినాం. ఇక ఆయిల్ పోతున్నా, నూనె మంచిగా బాగా వేడైన వాళ్ళే ఇవి వేయాలి. లేదని ఒకటి చూసిన కాగింది నూనె, గిచ్చి వేసుకోవాలి చిన్నగా అనుకుంటా. గిట్ల వేసుకోవాలి, మరీ బాగా వేసుకోవద్దు, వేసుకున్నంత మంది వేసుకోవాలి. గిట్ల వేసి కొద్దిగా గిట్ల అన్నాం అనుకో, గిట్లా అంటే ఇచ్చుకపోతాయి అన్నట్టు, అతుక్కున్నాయండి. ఇట్లా కొంచెం గాలిలో మెల్లగా మర్రేసి గిట్ల రుద్దాలి. ఇట్లా రుద్దితే ఇవన్నీ ఇచ్చుకపోతాయి, లేకపోతే అవి అతుక్కుంటాయి ఒకటి ఇవ్వాలి. వేడివేడి పునుగులు రెడీ అయిపోయాయి. టమాటా చట్నీతో వేడివేడి పునుగులు రెడీ అయిపోయి ఒకసారి టేస్ట్ చేద్దాం రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.